లంగాలకి లేదా డ్రెస్ ప్యాంట్లకి మనము ఇలా నాడా వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఎంత ఈజీగా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం మామూలుగా అయితే సేఫ్టీ పిన్ తీసుకొని దాంతో నాడా అనేది ఎక్కించుకుంటాము. నాడాకి ఇలా పిన్ అనేది గుచ్చేసి మనం ఇలా ఆ హోల్లో పెట్టి కొంచెం కొంచెం క్లాత్ అనేది ఇలా జరిపినప్పుడు ఇలా ముందుకు పోతూ ఉంటుంది. అలా మనము క్లాత్ అనేది జరిపినప్పుడు మధ్యలో ఏదైనా అడ్డం వచ్చినా అది ఇలా ఓపెన్ అయిపోయింది అనుకోండి, లోపల అలాగే ఉండిపోతుంది. పిన్ అనేది అలా ఓపెన్ అయినప్పుడు మనకు ఈ దారము బయట రాదు, ఆ పిన్ను బయటకు రాదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు అక్కడ ఉండే కుట్టు అనేది తీసుకుంటే బయట వచ్చేస్తుంది. ఇంత ప్రాబ్లం అవసరం లేదండి. మనము వేరే పిన్తో కూడా మనము ఈజీగా నాడా అనేది ఎక్కించుకోవచ్చు. అది ఎలాగో చూద్దాము. ఇది మనకు సైడ్ పిన్ అండి, హెయిర్ పిన్ ఇది. ఈ పిన్తో మనము మనకి ఈ హోల్లో పెట్టి దారం అనేది ముడేసుకోవాలి. గట్టిగా దీన్ని ముడేసేసుకొని ఇప్పుడు మామూలుగా మనము ఇంతకుముందు సేఫ్టీ పిన్తో ఎలాగైతే హోల్లో పెట్టి లాగామో అలాగే ఈ పిన్నుతో మనము ఈ సైడు కాదండి, మనం ఎక్కడైతే మనము ముడనేది వేసుకున్నామో అక్కడి నుంచి ఇలా దూర్చుకున్నామంటే చూడండి ఎంత ఈజీగా ఎంత తొందరగా అయిపోతుందో. డ్యూటీలకు వెళ్ళేటప్పుడు లేదా మనం తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా మనం లంగా కట్టుకున్నప్పుడు ఈ బొందు అనేది దారం అనేది పక్కకు పోతూ ఉంటుంది. అలా మనము ఈ పిన్ను వేసుకొని గుచ్చుకుంటూ అక్కడక్కడ తీసుకునే దానికన్నా మనం ఇలా మనకు సైడ్ పిన్ను హెయిర్ పిన్తో మనం ఇలా తీసుకున్నామంటే ఎంతో ఈజీగా మనము తీసేసుకోవచ్చు. తొందరగా మనకు పని అయిపోతుంది, మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మీరు తీసుకున్నారంటే తొందరగా తీసేసుకోవచ్చండి. చూడండి ఎక్కడ మనకు గుచ్చుకోదండి, దానివల్లే మనకు తొందరగా పని అయిపోతుంది. ఇంక మొత్తం తీసేసి సర్దుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను, ఇంకా తొందరగా అయిపోయేదండి. ఇది దబ్బనము అంటాము. ఇది అందరికీ తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళైతే ఇలా చేసుకోండి. చూడండి ఈ దబ్బనంతో అయితే ఈ హోల్ అనేది పెద్దదిగా ఉంటుంది. ఈ హోల్లో మనం ఇలా పెట్టేసి దీన్ని కూడా ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని ఎక్కడైతే మనం ముడి వేసుకున్నామో అక్కడి నుంచి ఆ సైడ్ నుంచి మనం దూర్చామంటే గుచ్చుకుపోతుందండి. ముడి వేసుకున్న దగ్గర నుంచే మనము దూర్చామంటే తొందరగా పని అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా మనము తీసేసుకోవచ్చో. హోల్లో పెట్టేసి ఇది పెద్దది దబ్బనం అనేది పెద్దదిగా ఉంటుంది కాబట్టి మనము ఇలా దూర్చే కొద్దీ తొందరగా పని అనేది అయిపోతుంది. మీరు ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే ఇలా ఒకసారి చేసి చూడండి, మీకు ఎంత ఈజీ అనిపిస్తుందో. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా చేసుకున్నారంటే తొందరగా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు తొందరగా పని అయిపోతుందండి. ఇప్పుడు మనము వాషింగ్ మిషన్లో వేసినప్పుడు లంగాలకి నాడాలనేవి పక్కకు అంటే లాగేసి వేరే వాటికి తగులుకొని పక్కకు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే మనము ఇలా ముడి వేసుకొని వాషింగ్ మిషన్లో వేసుకోవాలండి. ఇలా ముడి వేసేసుకున్నామంటే అలాగే ఉండిపోతాయి. లేదు మనకి నాడ ఇంకా చిన్నదిగా ఉంది, బొందు అనేది మనం ఎప్పుడు వేసుకున్నా లోపలికి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఈ మధ్యలో మీరు మిషన్ ఉంటే మిషన్ కుట్టి వేసుకోండి, లేదా చేత్తో ఒక కుట్టి అనేది వేసేసుకోండి. చేత్తో కుట్టి వేసుకున్నారంటే లోపలికి పోకుండా ఈ సైడు ఆ సైడు మనకి ఇలా బొందు వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉండిపోతుంది. అంటే ముడి వేసుకున్నప్పుడు
మనకు అలాగే ఉండిపోతుంది. మనం కట్టుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా లంగాలకి పోయిన వాళ్ళు చాలామంది నాడాలు వేసుకోకుండా పిన్నులే పెట్టుకుంటూ ఉంటారండి. అది చాలా ఇబ్బంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.